ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఇది మా గృహం, ఖమ్మం ప్రాంతంలో ఇది మా గృహం. ఈ చిన్న పార్క్ లాగా ఇంటి ముందు ఈరోజు లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. లైవ్లోకి వస్తాను. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఫిలిప్స్ 4వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు చదువుకోండి. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండమన్నాడు. ఎందుకు ఈ ఆనందం అంటే, చాలామందికి ఈ యొక్క లోకంలో ఏదో సంపాదిస్తేనే ఆనందం, కానీ ప్రభు బిడ్డలకి సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు దొరికితేనే ఆనందం. ఎందుకు దేవుడి బిడ్డల ఆనందముతో, యథార్థంగా బ్రతికిన వారు, నీతితో ఉన్నవారు ఎక్కువగా ఆనందంతో ఉంటారంటే, ఆస్తులు సంపాదించాలని ఆనందం కాదు, అదే ఆస్తులు సంపాదించాలని ఆనందం కాదు, లేదంటే నేను ఒక పెద్ద పాస్టర్నని ఆనందం కాదు. యేసు ప్రభు నాకు దొరికాడని ఒక ఆనందముతో, ఈ లోకంలో నాకు ఏది కూడా, ప్రతిది కూడా పెంటతో సమానమని దేవుళ్ళు ఆనందంతో బ్రతుకుతూ ఉంటాడు దేవుడి బిడ్డ. మీ అందరికీ నేను చెప్పేదల్లా ఒకటే, మీకు ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని యందు భయభక్తులతో మీరు జీవిస్తే, ఖచ్చితంగా నేను చెప్పేదల్లా ఒకటే, ప్రభువునందు ఆనందించండి. ఖచ్చితంగా ఒక దినము ఆ ఆనందం పరలోక రాజ్యంలో మీరు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇది మా గృహం, ఇది మా గృహం. దేవుడు మహాకృప. ఇది కేవలము మా అన్నయ్యది, నాదైతే కాదు. కానీ ఇంకా దేవుడిని నమ్ముకోలేదు, ఇలాంటి సెంటిమెంట్తో ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రార్థన చేయించుకుంటారు వదిన గారు కూడా. అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని యందు రక్షించబడాలని, దేవుడి కొరకు బ్రతకాలని, దేవుడి చిత్తం నెరవేర్చాలని అందరూ ప్రార్థన చేయండి. మా అన్నయ్య గారు బమ్మిడి శ్రీనివాసరావు గారు, జై తుమ్మాల గారితో ఉంటారు. మినిస్టర్ గారు తుమ్మాల గారు మినిస్టర్తో ఉంటారు. అన్నయ్య కూడా కాంగ్రెస్లో ఏదో పోస్ట్ ఉంది, తెలంగాణలో కూడా ఏదో పోస్ట్ ఉంది. 10 మందికి సహాయం చేస్తూ వెళ్తాడు. మంచి మనసు అన్నయ్యకి, శ్రీనివాస్కి. అన్నయ్య కుటుంబం కూడా రక్షించబడాలి. అలాగే మా ప్రసాద్ అనే కుటుంబం కానీ, మా కేస్ అనే కుటుంబం కానీ, మా అమ్మాజక్క కుటుంబం కానీ, మా గోవిందని కుటుంబం కానీ, మా రామని కుటుంబం కానీ, ఈ ఇంట్లో ఉన్న శ్రీణని కుటుంబం కానీ అందరూ రక్షించబడాలి నా ఆశ. ఎందుకంటే నేనేంటో, నా పరిచర్య ఏంటో దేవుడు ప్రతిరోజు చూస్తున్నాడు. నేనేంటో, నా మనస్తత్వం ఏంటో సేవకులకి తెలుసు, దేవుడి బిడ్డలకి తెలుసు. నేను బ్రతుకుతుందే దేవుడి కోసం. ఈ ఊపిరి ఉన్నంత వరకు ఆయన కొరకే బ్రతుకుతాను. మీరందరూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా భార్య సియోని కుమారి, నేను ఆయన సేవలో వాడబడాలి. నాకు ఒక చెల్లి ఉంది, దేవుడిచ్చే చెల్లి, కుమారి చెల్లి. వారికి 2 పిల్లలు ఉన్నారు, శిల్పరాణి, మంజురాణి. వారందరూ కూడా రక్షణ తీసుకొని దేవుళ్ళలోనే ఉన్నారు, ఇంకా రక్షణ తీసుకోలేదు. దేవుడు అంటే పిచ్చి. పాటలు పాడుతారు, ప్రార్థన చేస్తారు. మీకు ఇంకో విషయం తెలుసా? చెల్లికి ఈరోజు సెల్ ఆపరేటింగ్ తెలియదు, ఆమె ఎవరిని దూషించడం అనేది కూడా తెలియదు. అంత అమాయకురాలు. అలాంటి చెల్లి పిల్లలు కూడా రక్షించబడాలి. వారు మాతోనే ఉంటున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ బ్రతుకు ఆయనదే. ఎలా బ్రతుకుతున్నామని కాదు, బ్రతికి 10 మందిని బ్రతికించడమే గొప్పతనం అని నా ఆశ.
గాడ్ బ్లెస్ యు ఆల్. మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ బ్రదర్ శైలేష్ పాల్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ, మా సబ్స్క్రైబ్స్ అందరూ కూడా, అలాగే నా ఆత్మీయ బిడ్డలు కూడా మీరందరూ బాగుండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా ప్రభు సమీపంగా ఉన్నాడు కనుక మనం ప్రభువునందు ఎప్పుడు నిత్యము ఆనందంతో ఉన్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.